హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ ధ్రువాంశ్ 6వ భాగము. రచన నవ్యారెడ్డి గారు. ఇక కథలోకి వెళితే ఆన్ష్ గణేష్లు కంగారుగా ధ్రువ్ వెనకే వెళ్ళారు. ఎక్కడ తను వచ్చిన అతన్ని ఆ కత్తితో పొడుస్తుందో అని. ధ్రువ్ అతని మీదికి కత్తితో వెళ్ళి పొడవబోతే వచ్చిన అతను ధ్రువ్ చేతులు పట్టుకుని, ఆగవే బాబు, చంపేస్తావా ఏంటి? ధ్రువ్ కోపంగా, చంపాలా నరకాలా నిన్ను అని అతని నుండి విడిపించుకునే ప్రయత్నం చేస్తుంది. హాన్స్ వెళ్ళి ధ్రువ్ని నడుం పట్టుకుని వెనక్కి తీసుకొచ్చాడు. అయినా కూడా ధ్రువ్ కోపంగా, వదులు హాన్స్, వీణ్ణి చంపేస్తా ఈరోజు. హాన్స్, ధ్రువ్ ప్లీజ్ కామ్ డౌన్. అసలు ఏమైంది? ఎవరి ఇతను? ధ్రువ్, అవి అన్నీ తర్వాత చెప్తా, ముందు నన్ను వదులు, వీణ్ణి చంపేస్తా ఈరోజు. వచ్చిన అతను ధ్రువ్ దగ్గరికి వెళ్ళి తన చేతిని పట్టుకుని, చంపేస్తావా? రా చంపేయ్, అంతకన్నా కావాల్సింది ఏముంది? అతను ఆ మాట అనగానే ధ్రువ్ అనుష్ నుండి విడిపించుకుని అతన్ని హాక్ చేసుకుని ఏడుస్తూ, చచ్చిపోతావా? ఎలా పోనిస్తా నిన్ను అని అతని గుండెల మీద కొడుతూ ఏడుస్తుంది. అతను ధ్రువ్ తల నిమిరి తనని ఓదారుస్తున్నాడు. ఆన్ష్ గణేష్లు అలానే చూస్తున్నారు వీళ్ళ వైపు. గణేష్ ఆన్ష్ దగ్గరికి వచ్చి, రేయ్, నీకు కాంపిటీషన్ ఏమో, చూడటానికి పిచ్ హ్యాండ్సమ్గా ఉన్నాడు. ఆన్ష్ ఒక సీరియస్ లుక్ ఇవ్వగానే కామయ్యాడు గణేష్. ధ్రువ్ అతన్ని అలాగే హక్ చేసుకుని ఏడుస్తూ, ఏమైపోయావురా? మేమెవరం గుర్తు రాలేదా? అతను, ఇప్పుడు వచ్చాను కదే. ధ్రువ్ అతని నుండి దూరం జరిగి చాలా సంబడం. అతను ఆన్ష్ వాళ్ళ వైపు చూశాడు, ఎవరు అన్నట్టు. చూస్తుండేసరికి అతను ఆన్ష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, హాయ్, దిస్ ఈజ్ రుద్ర. ఆన్ష్, హాయ్, దిస్ ఈజ్ ఆన్ష్ అండ్ హీఈస్ మై ఫ్రెండ్ గణేష్. ధ్రువ్, మీ పరిచయాలు అయిపోతే వాడి సంగతి చూద్దాం అని అక్కడే కింద ఉన్నవాడిని చూయించింది. వాడు అప్పటికే భయంతో ఉండి రుద్రని చూసి గజగజ వణుకుతున్నాడు. రుద్ర కోపంగా వాడి దగ్గరికి వెళ్ళి వాడిని ఈడ్చుకుంటూ అక్కడే ఉన్న స్తంభానికేసి కొట్టాడు. అలా వాడి తలని ఆ స్తంభానికి చాలాసేపు కొట్టి ఇక పోతాడేమో అని వాడిని అక్కడే చుట్టూ చూసి ఒక తాడు తెచ్చి ఆ స్తంభానికి కట్టేశాడు. వాడు నొప్పికి అమ్మ అని అరుస్తూ ఏడుస్తుంటే, ధ్రువ్, ఏరా అమ్మ అని అరుస్తున్నావు? మీ అమ్మ కూడా ఒక ఆడదే కదా అని తన కత్తితో వాడి కనుబొమ్మలు చెక్కేసింది. వాడు ఆ నొప్పికి తట్టుకోలేక అరుస్తుంటే, ఆన్ష్, ఎందుకు అరుస్తున్నావు? ఇలానే ఆ పాప కూడా నన్ను వదిలేయమని అరిచి ఉంటుందిగా, వదిలేరా? వావి వరుసలు చిన్న పెద్ద తేడా లేదు మీకు. ఆడపిల్ల అనే పేరు వినిపిస్తే నరాలు లాగుతాయా అని ధ్రువ్ దగ్గర ఉన్న కత్తి తీసుకుని వాడి చేతి మణికట్టు మీద నరం దగ్గర కట్ చేశాడు. వాడు ఆ నొప్పికి అరుస్తుంటే, ధ్రువ్, మీ పుట్టుకకి కారణమైన ఆడదానికి మీరు ఇచ్చే బహుమతి అతి కిరాతకమైన చావు. ఏంట్రా మీకు అంతా? మగవాళ్ళు అనే అహంకారం మేమే లేకపోతే ఎక్కడి నుంచి వస్తారా మీరు? ఎక్కడ చూసినా ఆ అమ్మాయిని, అలా ఈ అమ్మాయిని, అలా ఆఖరికి నెలల పిల్లని కూడా వదలలేదు కదరా అని వాడి తొడ మీద కత్తిని కూర్చింది. వాడు అంత నొప్పిలో కూడా గొంతు పెకిల్చుకుని మాట కూడవలుకుంటూ, ఏంటే ఇందాక నుంచి పుట్టుకి కారణం మీరు అని వాగుతున్నావు? మేమే లేకపోతే ఇది జరిగేదా? మేము ఉండబట్టే మీరు కనేది. ఏంటే మీ గొప్ప? ఆఫ్టర్ ఆల్ ఆడవాళ్ళు. రుద్ర ఆన్ష్ కోపంగా వాడి మీదకి వెళ్ళబోతే ధ్రువ్ ఆపి, అమ్మ 9 నెలలు కష్టపడితే మనం పుట్టామనుకుంటారు కొందరు, కానీ వీడులాంటి వాడు 10 నిమిషాలు సుఖపడితే పుట్టామనుకుంటారు. 2 నిజాలే, కానీ పురిటి నొప్పులు చూసినవాడు మనిషి అవుతాడు, పడక సుఖం చూసినవాడు పశువవుతాడు వీడిలా అని వాడి ముందుకు వెళ్ళి వాడు జుట్టు పట్టుకుని తల పైకెత్తి, ఏంట్రా అన్నావు? ఏంటి మీ గొప్ప అనా? ఆఫ్టర్ ఆల్ మీరు ఇచ్చే ఒక చుక్కకి 9 నెలలు.
తనలోనే ఇంకో ప్రాణానికి ఊపిరి పోసి జాగ్రత్తగా కాపాడుకుంటూ డెలివరీ టైంలో బాడీలో ఎముకలు విరిగినంత బాధని కూడా ఓర్చుకుని తన ప్రాణాన్ని పణంగా పెట్టి రక్త మాంసాలు పంచి మీ ప్రతి రూపాన్ని ఈ భూమి మీదకి తీసుకొస్తుంది ఒక ఆడది. ఒకవేళ డెలివరీ టైంలో నీకు ఏమన్నా అవుతుంది ఏమో అని తన ప్రాణం పోయినా పర్లేదు, నా బిడ్డ ప్రాణం కాపాడమంటుంది తల్లి. ఈ భూమి మీద ఎవరి ప్రాణం వాళ్ళకి తీపి అంటారు. కానీ ఒక్క తల్లికే తన ప్రాణం కన్నా, తనకి జన్మనిచ్చిన తల్లిదండ్రుల ప్రాణం కన్నా, జీవితాంతం తోడుండే భర్త ప్రాణం కన్నా తన కడుపున పుట్టిన బిడ్డ ప్రాణం అంటేనే తీపి. తన బిడ్డ కోసం ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధపడుతుంది. మీరు చెప్తారే డైలాగ్స్, ఒక అమ్మాయిని లవ్ చేస్తూ ఆమె కోసం మా ప్రాణాలు ఇస్తాం, అవసరమైతే ప్రాణాలు తీస్తామని. కానీ ఏ ఆడది కూడా ఒక ప్రాణం తీస్తా అని అనదు. ఎందుకంటే ఒక ప్రాణాన్ని భూమి మీదకి తీసుకురావటానికి పడే కష్టం మాకు తెలుసు. మీకు ప్రాణం పోసి మిమ్మల్ని ఈ భూమి మీదకి తీసుకువచ్చిన మాకు మీ ప్రాణాలు తీయటం ఒక లెక్క, కానీ మేము అలా చేయలేము. కానీ మీరు ఎక్కడ ఆడపిల్ల కనిపిస్తే అక్కడ ఆమెకి నరకం చూపించే వరకు వదలరు కదా అని వాడి ఇంకో తొడ మీద కత్తిని గుచ్చింది. వాడు అరుస్తూ ఏడుస్తూ నన్ను వదిలేయండి అని ప్రాధేయపడుతున్నాడు. ధ్రువ్, ఏంట్రా వదిలేయాలా? ఆఫ్టర్ ఆడవాళ్ళు అన్నావు కదా, చూడు ప్రాణం పోసే ఒక ఆడది కడుపు మండి ప్రాణాలు తీస్తే ఎలా ఉంటుందో అని వాడి కాలివేళ్ళు మీద వరుసగా కత్తితో చీరేసింది. వాడు ఇంకా గట్టిగా అరుస్తుంటే, అంష్ ఎందుకు అరుస్తున్నావు? ఒక ఆడపిల్లని, అందులోనూ అంత చిన్న పిల్లని అలా చేశావే, అప్పుడు ఆ పాప కూడా ఇలానే అరిచి ఉంటుందిగా, విన్నావా? వదిలేవా అని గట్టిగా చెప్పి కోపంగా వాడి 2 కాళ్ళ మధ్యలో కొట్టాడు. వాడు ఏడుస్తూ మాటలు రాక, నన్ను చంపేయండి ప్లీజ్. రుద్ర, ఏంట్రా ఈ నరకం కంటే చావటమే మేలు అనిపిస్తుందా? దున్నపోతులాగా ఉన్న నువ్వే నొప్పికి తాళలేక ఇలా అరుస్తున్నావు. మరి అంత చిన్న పాపని తలుచుకుంటేనే ఒళ్ళంతా జలధరిస్తుంది అని వాడి ఇంకో చెయ్యి మణికట్టుని కట్ చేశాడు. వాడు ఇంకా ఓపిక లేక అలానే స్తంభానికి ఆనుకుని వెనక్కి పడిపోయాడు. గణేష్ వెళ్ళి వాళ్ళ బ్యాగ్లోని వాటర్ తీసుకొచ్చి వాడు మొహం మీద కొట్టాడు. అప్పటికే ఒళ్ళంతా దెబ్బలు తగిలి బ్లడ్ వస్తుంటే ఆ దెబ్బల మీద నీళ్లు పడేసరికి ఉలిక్కి పడి కళ్ళు తెరిచాడు వాడు. ధ్రువ్, ఏంట్రా నిన్ను అంత ఈజీగా వదిలేస్తామా? మీరు వదిలేస్తున్నారా అమ్మాయిలని? సోషల్ మీడియాలో, బయట రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఆడవాళ్ళని హింసించటమే కదా మీ పని. గాంధీజీ అన్నారు, ఆడది అర్ధరాత్రి ఒంటరిగా నడి రోడ్డు మీద తిరిగినప్పుడే మనకి అసలైన స్వాతంత్ర్యం అని. ఎన్ని జన్మలైనా కూడా అలాంటి స్వాతంత్ర్యం మనకి రాదు. మీరు ఎన్ని తప్పులు చేసినా మిమ్మల్ని కడుపులో కాచుకునేది మీ తల్లి ఒక ఆడదే. నువ్వు ఎన్ని పాపాలు చేసినా కూడా నిన్ను ఇంకా భరిస్తుంది కూడా ఒక ఆడదే, భూమాత. మీరు ఈ భూమి మీదకి ఒక ఆడదాని వల్ల వస్తే మీరు పోయాక కలిసేది కూడా భూదేవి అంటే ఒక ఆడదానిలోనే. మీరు చేసే పాపాలకి భూమాతకి కూడా ఓపిక నశించి అందరినీ తనలో కలుపుకుంటుంది. ఏదో ఒకరోజు ఈ పాపాలు అన్నీ పండి ఈ సృష్టి సర్వనాశనం అవుద్ది. ఇంతమంది ఆడపిల్లల శాపాలు, వాళ్ళ భయంకరమైన చావులు ఇవన్నీ తగిలి ఈ ప్రపంచమే అంతమైపోయినా ఆశ్చర్యం లేదు అని వాడి ముందుకు వెళ్ళి ఒక ఆడది కడుపు మండి మీ మీద తిరగబడితే ఎలా ఉంటుందో చూడు అని అప్పటిదాకా అరుస్తున్న వాడి నాలుకని కోసేసింది. రక్తం కొంచెం ధ్రువ్ ఫేస్ మీద అక్కడక్కడా పడింది. వాడు మాట బయటికి రాక హా అని అరుస్తూ ఏడుస్తూ ఎదురుగా చూసేసరికి ధ్రువ్ కాళీమాతలాగా ఉగ్రరూపం దాల్చినట్టు కనిపించింది వాడికి. అంష్, రుద్ర, గణేష్లకి కూడా ధ్రువుని చూస్తే సాక్షాత్తు అమ్మవారు లాగానే కనిపించారు. ముగ్గురు వాళ్ళ ప్రమేయం లేకుండానే చేతులు జోడించారు ధ్రువ్కి. ధ్రువ్ కోపంగా వాడి జుట్టు పట్టుకుని పైకి లేపి వాడి మెడ మీద కత్తి పెట్టి పీక కట్ చేయబోయి ఆగిపోయింది. ధ్రువ్, నువ్వు ఇన్ని పాపాలు చేసినా కూడా నిన్ను చంపలేకపోతున్నారా? కారణం
ఒక ప్రాణం విలువ నాకు తెలుసు కాబట్టి అని వాడి తలని వదిలి వెనక్కి జరిగింది. వాడు ధ్రువ్ ఇక చంపేయదు అని ఊపిరి పీల్చుకునేలోపు అనుష్ రుద్ర ముందుకు వచ్చి వీడిని మేమే చంపేస్తాం అని ధ్రువ్ చేతిలోని కత్తి తీసుకోబోయారు. ధ్రువ్ ఒక్క ఉదుటున లేచి వాడి దగ్గరికి వెళ్ళి తల లేపి పీకని కట్ చేసింది. అక్కడి నుంచి రక్తం దారులుగా వస్తుంటే వాడు గట్టిగా అరుద్దామన్న నాలుక లేక మాట బయటికి రాక అలానే ప్రాణాలు విడిచాడు. ఇదంతా క్షణంలో జరిగిపోయింది. ధ్రువ్, వాడికి శిక్ష కూడా ఒక ఆడదే వేయాలి, అందుకే నేను వేశాను. గణేష్ దగ్గర ఉన్న బాటిల్ తీసుకుని ధ్రువ్కి ఇచ్చాడు అనుష్. ధ్రువ్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత అక్కడే ఉన్న చెక్క కుర్చీలలో కూర్చున్నారు నలుగురు. ధ్రువ్ ఇంకా కోపంగానే ఉంది. ఎవరూ ఏం మాట్లాడలేదు. కాసేపటి మౌనం తర్వాత ధ్రువ్నే ఫస్ట్ మాట్లాడింది. ధ్రువ్, నువ్వేంటి ఇక్కడ అని రుద్రని చూసి అన్నది. రుద్ర, మీరు ఇక్కడికి వచ్చారు అని తెలిసింది, అందుకే వచ్చాను. ధ్రువ్ ఏదో అనేలోపు పక్కనే ఉన్న స్తంభం రుద్ర మీద పడబోతుంటే ఫాస్ట్గా లేచి రుద్రని పక్కకి లాగింది. అది పడబోయేదల్లా ఆగి మళ్ళీ రుద్ర వైపుకి వస్తుంటే ధ్రువ్ రుద్రకి అడ్డుగా నిల్చుంది. అనుష్ గణేష్లు ఆ స్తంభాన్ని పక్కకి నెడదాం అనుకున్నా అది ఇంచు కూడా కదలట్లేదు. ధ్రువ్ కోపంగా ఒక చేత్తో దాన్ని వెనక్కి అనగానే అది వెనక్కి పడ్డది. ముగ్గురు ఆశ్చర్యంగా చూస్తున్నారు ధ్రువ్ వైపు. అప్పటిదాకా అనుష్ గణేష్లు ఎంత ప్రయత్నించినా అది ఇంచు కూడా కదలలేదు. కానీ ధ్రువ్ ఒక్క చేత్తో దాన్ని వెనక్కి వేసింది అని. ధ్రువ్ మాత్రం కోపంగా చుట్టూ చూస్తూ నువ్వు తనని ఏం చేయలేవు అని రుద్ర చెయ్యి పట్టుకుని పైకి లేపి, నేనున్నాను తనతో, తన నీడని కూడా నువ్వు తాకలేవు. తాకాలి అని చూస్తే నేను ఏం చేస్తానో నీకు బాగా తెలుసు అని కోపంగా చెప్పి స్పృహ తప్పి రుద్ర మీద పడింది. అనుష్ కంగారుగా ధ్రువ్ దగ్గరికి వచ్చి ధ్రువ్ అని చెంపలు తడుతుంటే రుద్ర ధ్రువ్ని సోఫాలో పడుకోబెట్టాడు. వాటర్ని ధ్రువ్ మీద చల్లగానే తను మెల్లగా కళ్ళు తెరుస్తూ అనుష్ వెనుక చూసి షాక్ అయ్యి గట్టిగా అరుస్తూ అనుష్ని తన మీదకి లాగింది. ధ్రువ్ చూసిన వైపు చూసిన రుద్ర గణేష్లు షాక్ అవ్వగా గణేష్ అక్కడే కళ్ళు తిరిగి పడిపోయాడు.